విశాఖలో గత 15 రోజులుగా గాజువాక పరిసర ప్రాంతాలలో ఇసుక లారీలను సీజ్ చేసి అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్న అధికారుల వైఖరిపై లారీ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత చర్రి గోపి మాట్లాడుతూ ఇసుక సమస్యలపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కళాసి సంఘం నాయకులతో చర్చలు జరిపారని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఇసుకను 1000 రూపాయలకి అందిస్తున్న ప్రభుత్వం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చొరవతో 900కే ఇసుకను అందిస్తామని తెలియజేశారు. 15 రోజులుగా జరుగుతున్న మా ఇసుక యార్డులో ఏదో అన్యాయం జరుగుతుందని మా వాళ్ళందరూ భావించి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఈరోజు మా యూనియన్ నాయకులందరినీ కూడా కళాశీల్ని మరియు లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అలాగే టిప్పర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టి సదరు ఓనర్స్తోనే కూర్చోబెట్టి ఈ ప్రాబ్లమ్ని ఇవాళ సాల్వ్ చేయడం జరిగింది. గతంలో జీవో ప్రకారం 1000 రూపాయలకి అమ్మవలసిన టన్ను 1000 రూపాయలకి అమ్మవలసిన ఇసుకని ఎమ్మెల్యే గారి చొరవతోని రేటును 100 రూపాయలు తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలాగా ఎమ్మెల్యే గారు మాట్లాడి అలాగే దీని మీద ఆధారపడిన యూనియన్ అంతని కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసి ఇవాళ ఒక మంచి మార్గాన్ని అయితే వీళ్ళందరికీ చూపించారు. ఇందుకు గాను ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రేటు భారీగా తగ్గిందండి. దానివల్ల ప్రజలందరూ కార్మికులు, ఇసుక కాంట్రాక్టర్లు, నెక్స్ట్ భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, బిల్డర్లు అందరూ కూడా చాలా సంతోషంగా పనులు ముందుకు ప్రారంభించారండి. గత 6 నెలలుగా గత 2 నెలలుగా అంతా బాగానే ఉందండి. కాకపోతే ఒక నెల రోజులు క్రితం నుంచి కూడా మన మింది యార్డ్లో ఒక స్టాక్ పాయింట్ పెట్టారండి. ఆ స్టాక్ పాయింట్ రేటు సైట్లో 1000 రూపాయలు పెట్టారండి. అదే మనం బయట నుంచి తెచ్చుకుంటే మనకి టన్ను 650 నుంచి 750 పడుతుందండి కస్టమర్కి. ఇప్పుడు నేను ఒక మేస్త్రిగా నేను ఒక బిల్డింగ్ ఒప్పుకున్నాను. 650 రూపాయల నుంచి 750 రూపాయలు పడుతుంది కదని చెప్పేసి నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నానండి. ఈరోజు 1300లకు కొని నేను ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నాకు ఇప్పుడు లాస్ వస్తుందండి ఆ బిల్డింగ్కి. దీన్ని బట్టి నేను ఆ బిల్డింగ్ మధ్యలో వదిలేస్తే ఓనర్ నా మీద ప్రెజర్ పెడుతున్నారండి. దయచేసి ఇసుక రేటు మనకి ఉచితం అనే దాన్ని ఎక్కడి నుంచైనా ఎవరైనా తెచ్చుకునే పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి.